వాస్కిని తాడుగా చుట్టి మథనాన్ని ప్రారంభించారు. దేవతలు దానవులు కలిసి మథనం సాగించారు. కాని మొదట బయటకు వచ్చినది అమృతం కాదు, హాలాహలం. ఘోరమైన హాలాహల విషం లోకాలను బూడిద చేయగల విపత్తు. ఒక్క చుక్క పడినా సృష్టి శూన్యంగా మారే ప్రమాదం ఏర్పడింది. దేవతలు దానవులు నిశ్చేష్టులైపోయారు. లోకాలు భయంతో నిశ్శబ్దమయ్యాయి. అప్పుడు ఆ నిశ్శబ్దాన్ని చీల్చుతూ కాలాన్ని కదిలించే శబ్దంతో ప్రత్యక్షమయ్యేడు పరమేశ్వరుడు. లోకరక్షణార్థమై మహాదేవుడు ఆ భయంకర కాలకూట గరళాన్ని సేవించాడు. ఆ విషాన్ని తన కంఠంలో నిలిపేశాడు. అలా గరళకంఠుడైనాడు. ఆ విషం ప్రభావంతో ఆయన కంఠం నీలంగా మారింది. అక్కడి నుంచి ఆయన నీలకంఠుడు అయ్యాడు. ఆయన త్యాగంతో బ్రహ్మాండం ఊపిరి పీల్చుకుంది. అప్పుడు నుంచే మథనంలో రత్నాలు బయలుదేరాయి.